ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నలుడికి దమయంతికి సంబంధించేసి పెళ్ళి దగ్గర మాట్లాడుకుంటున్నాం కదా, కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైతే నలుడు దమయంతికి మొత్తం చెప్పున్నాడో, ఇక దమయంతి దేవతలకు శ్రద్ధగా నమస్కరించి నలుని చూసి చిరునవ్వుతి ఇలా పలికింది. మహారాజా, నన్ను వివాహమాడుము, నీకై నేనేమి చేయగలను? నేనైతే నీవే నా సర్వస్వమని భావిస్తున్నా. ఈ విషయం నీకు బాగా తెలుసు. ప్రభు, నన్ను ప్రేమించు. మహారాజా, హంస చెప్పిన మాటలే నన్ను దహిస్తున్నాయి. నీ కొరకే కదా ఈ రాజులందరూ నా చేతిచ్చుటకు రావిపడినారు. నిన్ను ఆరాధించే నన్ను గూర్చి మరో విధంగా నీవు చెబితే నీ కారణంగానే మరణించడానికి విష, అగ్ని, జల రాజ్యములను ఏర్పాటు చేసుకుంటాను. దమయంతి ఆ విధంగా చెప్పిన తర్వాత నలుడిలా పలికాడు. లోకాలను పరిపాలించే దేవతలే నిన్ను కోరుతూ ఉంటే నువ్వు మానవ మాతృడైనటువంటి నన్నిట్లు కోరుతావు? మహాత్ములు, లోకపాలకులైన వారి పాదధూళితో సాటిరాని వాడను నేను. నీ మనసు వారిపైనే ప్రవర్తించుగాక. దేవతలకు ఇష్టంగానే పనిచేసిన మానవుడు మృత్యువును కోరుకున్నట్లే, సుందరాంగి, నన్ను రక్షించు, సురశ్రేష్ఠునటువంటి వారిని వరించు. నీవు దేవతలను పొంది ధూళిసోకని వస్త్రాలు, చిత్రాలైన దివ్యమాలికలు, దివ్యాభరణాలు ధరించి స్వర్గ సౌఖ్యాలను అనుభవించు. ఈ భూమండలనంతను కూడా కృచించి మింగగలడు అగ్నిదేవుడు. దేవతలలో ప్రముఖుడైన అగ్నిదేవుణ్ణి పతిగా వరింపిన వారెవరుంటారు? ఏవని దండం వయం వలన సమస్త భూత సమూహాలు కలిసి ధర్మాన్ని ఆచరిస్తున్నాయో అలాంటి యమధర్మరాజును భర్తగా యవతి వరింపదు. ధర్మాత్ముడు, మహాత్ముడు, దైత్యులను, దానవులను అణిచివేయగలిగినటువంటి దేవతాప్రభువైన మహేంద్రుని పతిగా ఏ స్త్రీ వరింపదు. లోకపాలకులలో వరునిపై నీకు మనస్సునొచ్చో నిస్సందేహంగా అతనునే వరించు. ఇది మిత్రవాక్యం, నా మాట విను. నలుడి విధంగా చెప్పిన పిమ్మట దమయంతి శోకంతో సజ్జల నయనాలు ఇలా పలికింది. ఇంక ఏడుస్తూ, దేవతలందరికీ నమస్కరించి నీకు ఈ సత్యం చెబుతున్నాను. నేను నిన్నే భర్తగా సమస్త భూపాలుల ఎదుట వరిస్తాను. అందరి ఎదురు నిన్నే పెళ్ళాడతా చూడు. కృతాంజలి వణుకుతూ ఉన్న దమయంతితో నలుడిలా అన్నాడు. కళ్యాణి, దూతగా వచ్చిన నాకు ఏది క్షేమో నీవే నిర్దేశించు. దేవతలకు నీ చెప్పిన విషయాన్ని నేను ఎలా వినిపించగలను? వారి కొరకై ప్రయత్నం ఆరంభించిన నేను స్వార్థానికి ఎలా అంటే నా స్వార్థం కోసం నేను ఎలా చేయగలనమ్మా? సో వాళ్ళకి ఏం చెప్పాలో నువ్వే చెప్పన్నాడు. నా యొక్క స్వార్థం కూడా ధర్మమే అయితే ఆ విధంగానే చేయగలను. అంత దమయంతి చిరునవ్వుతో కన్నీటితో ఆకులమైనటువంటి మాటను నలమహారాజు తల పలికింది. మహారాజా, ఏ విధంగా చూసినా మీ పట్ల దోషాలనేని నిరూపమైన ఒక మంచి ఉపాయం నాకు కనిపించింది. ఇంద్రాది దేవతలను నీవును అందరూ కలిసి నా స్వయంవరం జరిగే ప్రదేశానికి రండి. స్వయంవరంలోనే లోకపాలుల సన్నిధిలోనే పురుష శ్రేష్ఠుడిని నిన్ను నేను వరిస్తా. ఈ విధంగా వరిస్తే ఏ దోషమూ ఉండదు. ఈ విధంగా దమయంతి చెప్పిన వెంటనే నలమహారాజు లోకపాలుల వద్దకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన నలుని చూసి జరిగిన వృత్తాంతాలు అంతా కూడా చెప్పాల్సిందిగా లోకపాలుడు అడిగున్నాడు. ఇక శుచిస్మృతి యగు దమయంతిని చూశావా? ఆమె మా సందేశానికి ఏమని సమాధానం చెప్పింది? పుణ్యాత్మ, వినిపించు అని చెప్పేసి ఆవిడ ఉన్నటువంటి ధర్మరాజు, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు అడిగారు. ఇక అప్పుడు నలుడు ఇలా అంటున్నాడు. మీ ఆదేశం ప్రకారం వృద్ధరక్షక బడలచే పరివృతమైనటువంటి దమయంతి అంతఃపురాన్ని ప్రవేశించున్నాను. మీ ప్రభావం వల్ల దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించే నేను నలులెవరికీ కనిపించలేదు. మీ ప్రభావంతో దమయంతికి మాత్రమే కనిపించాను. అంతఃపురంలో ప్రవేశించిన తర్వాత చెలికత్తులు నాకు కనిపించాను. అచ్చట నుండి దమయంతి, ఆమె చెలికత్తులు నన్ను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. నేను మీ గురించి సవిస్తరంగా వర్ణించి చెప్పినప్పటికీ దమయంతి మాత్రం నన్నే వరిస్తోంది. పురుష శ్రేష్ఠుడైన నీవు దేవతలు కలిసి స్వయంవరం జరిగే ప్రదర్శనకి రమ్మని దమయంతి నాతో చెప్పింది. ఆ దేవతల సన్నిధిలోనే నేను నిన్ను వరిస్తానని పలికింది. పైన ఈ విధంగా వరిస్తే నీపై దోషం మాత్రం ఉండదని కూడా నాతో చెప్పింది. దేవతలారా, దమయంతి చెప్పిన విషయాన్ని యథాతథంగా మీకు చెప్పాను. ఇక ముందు జరగబోయేదానికి త్రిదశులైనటువంటికి మీరే ప్రమాణం అన్నాడు. సో ఉన్నది మొత్తం చెప్పాడు. మరి రేపు స్వయంవరంలో నలుడిని ఆమె ఎలా వరించారు రేపు డిస్కస్ చేద్దాం.